ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్కు చాలా క్లిష్టతరమైన సమయం రాబోతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్పై అమెరికా దాడులను పునరుద్ధరిస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో యుఎస్ నేవీ అడ్మిరల్తో కలిసి ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. తుఫానుతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కొన్ని ఓడలు ఉన్న బ్యాక్గ్రౌండ్తో వీరిద్దరూ ఉన్నారు. ఆ చిత్రంలో ట్రంప్ కుడి చేయి పైకెత్తి చూపుడి వేలుతో చూపిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే చిత్రంపై తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత ఇది అని క్యాప్షన్ పెట్టారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. శాంతి ఒప్పందానికి కనుక రాకపోతే ఈసారి ఇరాన్ అతి చెడ్డ సమయాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులు చేసేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తుందని, ఈసారి అధికారికంగా యుద్ధం పేరును ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్గా మార్చేందుకు యోచిస్తుందని ఒక మిలిటరీ ఉన్నతాధికారి తెలిపారు. యుద్ధం ముగింపుపై అమెరికా, ఇరాన్ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలకు సంబంధించి ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై అమెరికా 5 షరతులు విధించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అమెరికా నుంచి ఎలాంటి స్పష్టమైన రాయితీలు అందులో లేవని, చర్చల్లో ప్రతిష్టంభనకు దారితీస్తుందని ఇరాన్ నాయకత్వం తెలిపింది. అమెరికా పంపిన షరతుల జాబితాను ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. దీని ప్రకారం ఇరాన్లోని అణు కేంద్రాల్లో ఒక్కదానికి మాత్రమే నిర్వహణకు అమెరికా అనుమతి ఇచ్చింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలన్నీ అమెరికాకు స్వాధీనం చేయాలన్నది మరో షరతు. విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25% కూడా విడుదల చేయబోమని యుఎస్ తెలిపింది. ఇరాన్ యుద్ధ నష్టాలకు పరిహారం ఉండదంటూ తెలిపింది. చర్చల ప్రారంభంతోనే అంతటా ఘర్షణలు ఆపాలన్నది అమెరికా విధించిన 5వ షరతు.